హాయ్ ఫ్రెండ్స్. అడ్డంకులు వచ్చేది మనల్ని ఆపడానికి కాదు, మన సత్తాను లోకానికి చూపడానికి. రెండో అవకాశం కోసం ఎదురు చూడకండి, ఎందుకంటే అది మొదటి దానికంటే కష్టంగా ఉండొచ్చు. ఓటమి 100 పాఠాలు నేర్పిస్తుంది, కానీ విజయం ఒక్క పాఠము మాత్రమే నేర్పించగలదు. నువ్వు ఓడిపోయినప్పుడే నిన్ను ఎగతాళి చేసేది ఎవరో, నీ వెంట నిలబడేది ఎవరో నీకు అర్థమవుతుంది. గెలిస్తే అందరూ చప్పట్లు మాత్రమే వినబడతాయి, కానీ ఆ చప్పట్ల శబ్దం ఎవరి గుండె చప్పుడు ఏంటో నీకు వినబడకుండా చేస్తుంది. నీకు నచ్చని దానిని ఎవరి కోసమో కావాలి అని అనుకోకు, ఎందుకంటే నీకు నచ్చనిది నీ జీవితంలోకి వస్తే నీ జీవితమే నీకు నచ్చకుండా పోతుంది. నువ్వు ఎంత చిన్నవాడివైనా సరే పెద్దరికాన్ని ప్రదర్శిస్తేనే నీకు గౌరవం లభిస్తుంది. నువ్వు ఎంత పెద్దవాడివైనా సరే ఎంత చిన్నవాడిలా కనిపించడానికి ప్రయత్నిస్తే అంత చులకనగా మారిపోతావు. కనీసం కొన్ని వంటలన్నా వండడం నేర్చుకో, అది కూడా జీవితంలో విలువైన నైపుణ్యమే. వంట రాని వాళ్ళందరూ ఏదో ఒకరోజు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ఎవడినైనా సరే నీలో నువ్వు తెలివి తక్కువ అనుకోవడం సులభమే, కానీ వాడిని తెలివి తక్కువవాడు అని ఒప్పించడం చాలా కష్టం. నీ జీవితంలో 4 చెడ్డ రోజులు వచ్చినంత మాత్రాన జీవితమంతా చెడ్డది అయిపోదు. కొంచెం ఓపిక పడితే పరిస్థితులన్నీ కూడా సర్దుకుంటాయి. ఇతరుల పట్ల నీ ప్రవర్తన వాళ్లకు నువ్వు ఎలాంటి వాడివో తెలియజేస్తుంది, అంతేకాని నీకు వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలియజేయదు. ఎవరి మీద పిచ్చి ప్రేమను పెంచుకోకు, ఎందుకంటే మనుషులు మారతారు. ఏదో ఒకరోజు నీ ప్రాణ స్నేహితుడు కూడా నువ్వు ఎవరో తెలియదన్నట్లు వెళ్ళిపోవచ్చు. ఇది జీవితం. జీవితంలో ఏదైనా జరగవచ్చు. నిన్ను ఇబ్బంది పెట్టే దేనినైనా సరే సున్నితంగా తిరస్కరించడం నేర్చుకో. ఇదే నిన్ను ఇబ్బందుల నుండి ఎంతగానో బయటపడవేస్తుంది. నీ తల ఎప్పుడూ కూడా దించకు, ఎల్లప్పుడూ తల ఎత్తుకునే నువ్వు బ్రతకాలి. నీ కళ్ళతో ఈ ప్రపంచాన్ని సూటిగా చూడు. నిన్ను ఇతరులు ఎలా చూస్తున్నారో వాళ్ళని కూడా నువ్వు అలానే చూడడానికి భయపడకు. నువ్వు సంతోషంగా ఉండాలి అంటే నీకు చేయడానికి ఏదైనా పని ఉండాలి. నిన్ను ప్రేమించడానికి నువ్వు ప్రేమించడానికి ఎవరైనా ఉండాలి. నువ్వు ప్రేమించడానికి కూడా. ముఖ్యంగా నువ్వు ఏది తలపెట్టినా అది నువ్వు చేయగలవు అనే నమ్మకం ఉండాలి. జీవితం అనేది ఒక కుస్తీ పోటీ లాంటిది. నువ్వు కింద పడ్డంత మాత్రాన ఓడిపోయినట్లు కాదు. ఓడిపోయాను అని నువ్వు ఒప్పుకుంటేనే ఓడిపోయినట్లు. వస్తువుల్ని వాడుకో, మనుషుల్ని కాదు. మనుషుల్ని ప్రేమించు, వస్తువుల్ని కాదు. ఓపికగా పని చేస్తే సరిపోదు, ఫలితం వచ్చే వరకు ఓపిక పట్టు. బాగా గుర్తుపెట్టుకో.